నరికితిరా పక్షి నీవే పాటి వాడవు పక్షంబులు తెగ నరికితిరా చింతి సీతను ఎత్తుకనే నిజ ఎగసితిరా ఆకాశ మార్గముల చింతి సీతను ఎత్తుకనే నిజ ఎగసితిరా ఆకాశ మార్గముల పక్షి నీవే పాటి వాడవు వక్షంబులు తెగ నరికితిరా ఎల్లద సీతాయాభరణంబులు ముల్లెగట్టి భూమిన పడవేసెను అల్లద సీతాయాభరణంబులు ముల్లెగట్టి భూమిన పడవేసెను చక్కని సీత దక్కెను నాకిక ఎక్కడి రాముడు ఏల రాగలడు చక్కని సీత దక్కెను నాకిక ఎక్కడి రాముడు ఏల రాగలడు సింధువు దాటి చేరితి లంకకు సింధువు దాటి చేరితి లంకకు అవని జనుపుడే అశోకవనమున అవని జనుపుడే అశోకవనమున దివిజులు చూడగ దించియుంటిని పక్షి నీవే పాటి వాడవు పక్షంబులు తెగ నరికితిరా అరే పక్షి నీవు నీ రెక్కలు తెగ నరికితివి మీకును వందనము రామచంద్ర పరముల చంద్ర గంధము గణీదు మనమి నావును వినువా అన్నయ్య రామచంద్ర ఇదేనా సహస్ర వందనములు. సహోదర లక్ష్మణ, సీతను ఒంటిగా పిలిచి నీవు ఏలవచ్చితివి, ఏదో మోసము సంభవించను. వదిన పంపినను శ్రీరామ మీ వందకిప్పుడు వదిన పంపినను శ్రీరామ మీ వందకిప్పుడు విను ముఖకేమో శబ్దం వినబడినట వీరులకు విను ముఖకేమో శబ్దం వినబడినట వీరులకు అది విని తన మది బెదరను అవని జాత నన్ని చెటికి వదిన పంపినన్ను శ్రీరామ మీ వందకిప్పుడు అప్పగో శ్రీరామచంద్ర సహోదర, నేను నాకై నేను రాలేదు. వదిన గారు చాలా నిష్ఠూరమైన వాక్యాలు పలికినచో ఇక్కడికి వచ్చి ఉంటుంది. మృగబలి శరమిడతినాడనో బలిదాని వేళ. మృగబలి శరమిడతినాడనో బలిదాని వేళ. దిగబడుచును వాడెవరిచెను బలిదాని వేళ. దిగబడుచును వాడెవరిచెను బలిదాని వేళ. పదబాడెవ్వడగాని పదది వంగయే మనందు. పదబాడెవ్వడగాని పదది వంగయే మనందు. ఒక జగయే మాయన మదికి సంచయములో చే ముఖమని దిగబడుచును వాడెవరిచెను బలిదాని వేళ. సహోదర లక్ష్మణ, రామచంద్ర మృగము కాదు, ఎవడో రాక్షసుడు మనల్ని మోసగించటకై వచ్చి ఉన్నాడు. మనల్ని మోసగించటకై వచ్చి ఉన్నాడు. నీ పర్మశాల వద్ద మీ వదిన ఎదురుగా ఉండను కదా, ఇప్పుడే పర్మశాల వద్ద పోదాం పద.
వలదని నేనెంత చెప్పినా వినకుంటే తాను 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 వలిమి చేత మాటలు అయినా వినకుంటే తాను వలిమి చేత మాటలు అయినా వినకుంటే తాను వలిమి చేత మాటలు అయినా వినకుంటే తాను తల్లికి ఎన్నో విధముల పరిపరి విధములుగా నచ్చ చెప్పినా కానీ వినకుండా అందుకోసమే వచ్చినట్టు సహోదరా సహోదరా లక్ష్మణ ఇప్పుడే మనం పరమశాల వద్ద పోదాం పద. జై జై రామ జానకి రామ జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ పావన రామ పట్టాభి రామ రామ పట్టాభి రామ 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 రఘుకుల సోమ రామ సహోదరా అన్నయ్య రామచంద్ర సీత 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 సహోదరా లక్ష్మణ సీత కానరాక ఉండరా లక్ష్మణ నా మాట ఎన్నడూ జమదప్పని వాడవు సీత పరమశాల చిన్నబోయి ఉండే కదరా సీత సీత సహోదరా నా సీత దేవుడా తమ్ముడా
అయ్యా నా రామచంద్ర, మాట ఎన్నడు జమదప్పని వాడవు. నువ్వు సీతను ఒంటిగా విడిచి నువ్వు ఎలా వచ్చి ఉంటివి? ఆహా సీత, సీత, ఆ సీత. వినరా తమ్ముడ పిలువన సుందరి, వినరా తమ్ముడ పిలువన సుందరి, వినరా తమ్ముడ పిలువన సుందరి, వినరా తమ్ముడ పిలువన సుందరి. సీతామణి లేదురా తమ్ముడా, సీతామణి లేదురా తమ్ముడా, బాలామణి లేదురా సోదరా, బాలామణి లేదురా సోదరా. రంగు రంగుల పరమశాలలో, పర్మశాల చిన్నబోయిందరు. ఆ లక్షణ లక్షణ సాకేతపురములో సబతి తల్లి మాట సత్యమాయే. గంగానది బొట్టు శృంగవేరిన పురము గృహిణి ఇంట్లోను రాత్రి గడపనాయే. మరునాడు ఉదయమే మనల నావపై గృహుడు నదిని దాటించునాయే. తెప్పపై యమునను దాటి చిత్రకూటగిరి చేరనాయే. మన పరమశాల మాసిపోయనే నేడు చిత్రకూటగిరి చిన్నబోయే. పాలివారల నమ్మిన పంతమాయే. లక్షణాన్ని నమ్మిన లాభమేమీ. లక్షణ అయ్యా రామచంద్ర, సహోదర లక్షణ
వర్షాలు పడుతూ ఇంతవరకు వచ్చి ఉంటుంది. పర్మశాల వద్ద సీత కనబడకయుండను. ఇప్పుడు నేనేం చేయబడను? అన్నయ్య రామచంద్ర, నేనేమి చేయుదు నందా, ఇంతవరకు మీ ఆజ్ఞలున్నా. నేనేమి చేయుదు నందా, ఇంతవరకు మీ ఆజ్ఞలున్నా. నేనేమి చేయుదు నందా, ఇంతవరకు మీ ఆజ్ఞలున్నా. నేనేమి చేయుదు నందా, ఇంతవరకు మీ
తప్పేమీ లేదు. ఆ సీతామాత చాలా నిష్ఠురమైన వాక్యాలు పలికిన పిమ్మట ఇటు వచ్చి ఉంటుంది. సీత సీత
అనంతరంలో కానరాక ఇంటివి కదా ఆ సీత, నీవు ఎటువో ఇంటివో కదా సీత. అటు పెళ్ళి రామలక్ష్మణుల శోకవలి ఇది 116 రూపాయలు కట్టంగా సమర్పించి ఉన్నారు. కావున వారి యొక్క పుత్రమిత్ర కళాత్రాది భాగంలో భద్రాచల శ్రీరాములు రక్షించాక శ్రీరజ రామచంద్ర వరానికి సీత,
ఈ అనంతరంలో నువ్వు ఎక్కడ కానరాకపోయింది కదా, నీవు లేకుండా నేను ఎట్లు జీవించగలను. సీత జీవితేశ్వరి అన్నా చింతించాకు వేగన సునాసం ధన్యుడవై నీవు అన్నా వింటించాకు ధన్యుడవై
పదం. సీత సీత జీవితేశ్వరి సీత నువ్వు ఎందుకు పోయింటివో కదా. ఆహా సీత నువ్వు లేకుండా నేను ఎట్లు జీవించగలను. సీత అన్నయ్య రామచంద్ర, చింతించిన లాభం లేదు. చింతించబోకు రామచంద్ర, నీ మనలో రంజితబోకు రామచంద్ర, నీ మనలో రంజితబోకు. చింతించబోకు రామచంద్ర, నీ మనలో రంజితబోకు రామచంద్ర, నీ మనలో రంజితబోకు. జానకి జానకి అటంచు జాలి మాలి చెలావు. 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 జానకి ఎటుపోదు తండ్రికి కడకే తెంచు స్వామి. చింతించబోకు రామచంద్ర, నీ మనలో రంజితబోకు రామచంద్ర, నీ మనలో రంజితబోకు రామచంద్ర, నీ మనలో రంజితబోకు. అన్నయ్య రామచంద్ర, ఈ వనాంతరంలో చింతించిన లాభం లేదు కదా, ముందుకు పోదాం పదం. సీత కారణములో నిన్ను గాంతనైతిన సీత, కారణములో నిన్ను గాంతనైతిన సీత, నిన్ను గాంతనైతిన సీత, కారణములో నిన్ను గాంతనైతిన సీత, కారణములో జానకి నిన్ను వాసి నేను నిలువజాలనే సీత. జానకి నిన్ను వాసి నేను నిలువజాలనే సీత. కారణములో నిన్ను గాంచనైతిన సీత, కారణములో నిన్ను నిన్ను గాంచనైతిన సీత, కారణములో నిన్ను గాంచనైతిన సీత, కారణములో నిన్ను. సీత ఈ కారారణ్యంలో నీవెక్కడ కానరాక ఉంటుంది కదా. సీత సీత అన్నయ్య రామచంద్ర, దుఃఖించిన లాభం లేదు కదా. వనమునందున నీవు బలపోయా వలదు తండ్రి. వనమునందున నీవు బలపోయా వలదు తండ్రి. బలపోయా వలదు తండ్రి. వనమునందున నీవు బలపోయా వచ్చును నీ కడుపు వేగవనితా సీతాదేవి. 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 వనమునందున నీవు బలపోయా వలదు తండ్రి. వనమునందున నీవు బలపోయా వలదు తండ్రి. అన్నయ్య రామచంద్ర, ఈ వనాంతరంలో దుఃఖించిన లాభం లేదు, ముందుకు పదం పదం. సీత మాయముడంపై నీకు మమత కలిగిన సీత, మాయముడంపై నీకు మమత కలిగిన సీత, మాయ
సముద్రము వలదని ఎన్ని విధాలు చెప్పినా వినకయుంటివి. ఇప్పుడు ఈ అడవుల పాలైతివా ఆ సీత? వైకుంఠవాస నీవు వనమునందు కుమ్మరిల్ల వైకుంఠవాస నీవు వనమునందు కుమ్మరిల్ల వైకుంఠవాస నీవు వనమునందు కుమ్మరిల్ల వైకుంఠవాస నీవు వనమునందు కుమ్మరిల్ల వైకుంఠవాస నీవు వనితాను వెతుకుటకు వరుస తోడ వెళ్తాము వనితాను వెతుకుటకు వరుస వనితాను వెనుకుడకు వరుస తోడ వెళ్దాము వనము వైకుంఠవాస నీవు వనమునందు కుమ్మరిల్ల వైకుంఠవాస నీవు వనమునందు కుమ్మరిల్ల వైకుంఠవాస. అన్నయ్య రామచంద్ర, దుఃఖించిన లాభం లేదు, ముందుకు పదపడు. పూర్వదైవమాయుల రాజేను మనకు సీత పూర్వదైవమాయుల రాజేను మనకు సీత పూర్వదైవమాయుల రాజేను మనకు సీత పూర్వదైవమాయుల రాజేను మనకు సీత పూర్వదైవమాయుల కరుణలేక చంద్రరాయ గట్టు శంకరి సీత లేక చంద్రరాయ గట్టు శంకరి సీత కరుణలేక చంద్రరాయ గట్టు శంకరి సీత లేక చంద్రరాయ గట్టు శంకరి సీత పూర్వదైవమాయుల రాజేను మనకు సీత పూర్వదైవమాయుల రాజేను మనకు సీత పూర్వదైవమాయుల. సీత, ఆ బ్రహ్మదేవుడు మనకు ఎడబాయినని రాసి ఉందనేమో కదా ఆ సీత. సీత సీత అన్నయ్య రామచంద్ర, పరమ ప్రతిభట గుడ సీత సీతకే భయము లేదు పరమ ప్రతిభట గుడ సీత సీతకే భయము లేదు ఆత్మరామ స్వామి నీవు చింతజేయ భయం లేదు ఆత్మరామ స్వామి నీవు చింతజేయ బలము లేదు ఆత్మరామ స్వామి నీవు చింతజేయ బలము లేదు ఆత్మరామ స్వామి నీవు చింతజేయ బలము లేదు పరమ ప్రతిభట గుడ చేత సీతకే భయము లేదు పరమ ప్రతిభట గుడ చేత సీతకే భయము లేదు. అన్నయ్య రామచంద్ర, ఆ సీతాదేవి చాలా పతివత శిరోమణి, ఆమెకు ఎలాంటి భయం లేదు, నువ్వు చింతించకు. ఆ యొక్క రామలక్ష్మణులు వనము లోపల వెతుక్కుంటూ ఎప్పుడు పోతున్నారు. ఆ పక్షి రెక్కలు తెగిన పక్షి ఏ తీరుగా విలపించుచున్నాడు. స్వామి
పక్షి రూపంచే నిలబడి మనం వచ్చిన కంచి ఉన్నాడు. రామ 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 చూడు మీద రాక్షసుడు దరాసుని మింగి మనము వచ్చుడగాంచి పక్షి రూపంబు చేరిటబడను గాన శరము సంధించి వీనినే సంపువాడా. రామ 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 రామచంద్ర రామ రాఘవ స్వామి రామ రాఘవ రామచంద్ర రామ రాఘవ రామచంద్ర నాపై ఏళ్ళ బాణము సంధించగలరు. నాపై బాణము సంధించరా. నేను దానవుడను కాదు, నేను దానవుడన్నా పక్షీంద్రుడను అని చెప్పాడు. చూడు మీద రాక్షసుడు దరాసుని మింగి మనము వచ్చుడగాంచి పక్షి మీద పక్షి రూపంబు చే నిలబడను గాన శరము సంధించి వీనునే సంపువాడా. దుర్మార్గుడికి రామనామము రాజాలదు, వాడెవడో రామనామము పఠించున్నాడు. ఆగుము, నా మాట గైకొని రాఘవ రామచంద్ర నాపై బాణము ఏడ సంధించరా. నేను దానవుడను కాదు, పక్షిరాజు. ఆ సీతాదేవిని దుర్మార్గుడైన రావణాసురుడు అపహరించకపోయా. దానికి వడ్డమ్ము పోయి నా రెక్కలు దిగవేశాను. ఈ రాజానికి చెప్తే ఖైదీల పడి నాకు మోక్షకు భయం. సహోదర లక్షణ లయ రామచంద్ర, పక్షేంద్రుడు సిద్ధజాడలు తెలిసి మరణించారు. వారిని దాన సంస్కారాలు చేయండి. అన్నయ్య రామచంద్ర, మీరు అనే విధంగానే దాన సంవత్సరాలు జరుపువాడు. రావణ చెరలో
నీ యొక్క రావణుని శరలో ఇంటివా సీత? నిన్ను నేను కనులారా ఎప్పుడు చూసి ఉందునో ఆ సీత సీత అయ్యా రామచంద్ర, దుఃఖించిన లాభం ముందు పోయి వెళ్దాం. ఆ సీత సీత ఇకనైనా దర్శనామివ్వవేలా సీత. వృక్షంలారా నా సీతను జాడాన మీరాయన తెలుపరే. ఆహా సీత పన్నెండు శ్రీరామ అయోధ్యలో సిరే
మావ
కాదు ముందుకు పోయేది పద ఎదుగుతాం పద అలాగే పోదాం పద. అదిగో రామ లక్ష్మణుడు ఎప్పుడు పోవుచున్నారు ఆ వనము లోపల శబరి ఏ తీర్థ